బోరు కొడుతుందిరా, ఏం చేద్దాం రా? నాకు బండి వచ్చిరా, నీకు చూపించనా? పడేస్తావేమోరా. నా ప్రతాపం ఏంటో నీకు చూపిస్తాను, రారా. ఒరే చంపేసావు కదరా కుక్కని. ఇంత పని జరిగింది, ఇప్పుడు ఎలా రా? నాకు అదే అర్థం అవట్లేదురా. ప్రసాద్ గడు అడుగురా. ఎరా ఏమైందిరా, అంత సీరియస్ గా ఉన్నారు? వీడు బండి వచ్చని పిల్ల కుక్కని చంపేశాడురా. అయ్యో, ఎంత పని చేసావురా. పాపం తగలకుండా ఏదన్నా ఐడియా చెప్పరా. నాకు తెలిసిన పంతులు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి సలహా అడుగుదాం. పదండ్రా వెళ్దాం. పంతులు గారు, ఏమిటి నాయన? నేను ఒక అపరాధం చేశానండి, మీ సహాయం కావాలండి. ఏమిటి నాయన, ఏమి జరిగింది? వచ్చి రాని తోలకమ్మతో ఒక పిల్లల కుక్క చావుకి కారణం అయ్యాను. ఈ పాపానికి పరిహారం ఉంటే చెప్పండి పంతులు గారు. ఆ కుక్క పిల్లల్ని సంరక్షించే బాధ్యత మీరు తీసుకోండి. అలాగే పంతులు గారు. నాకు తెలిసిన ఒక గురాగారు ఉన్నారు, అతని దగ్గరికి వెళ్ళి సలహా అడగండి. చేసి మీరు కూడా వచ్చి డావు చూపించండి. సరే నాయన, పదండి. అఘోర మహాశయ. ఏమిటి పూజారి? అఘోర మహాశయ, వీళ్ళు ఒక పిల్లల కుక్కని చంపేశారు. ఏదన్నా పరిష్కారం ఉంటే చెప్పండి. ఎంత పాపం, ఎంత పాపం. సరే వినండి. ఉదయగిరి పర్వత వెలుపల 93 కాసుల దూరాన్న దట్టమైన దండకార్యం దాటిన తర్వాత రాజా కలిగింది వారి కోట. ఆస్థానం సమీపంలో పచ్చటి మైదానం వద్ద పసిడి భైరవ జాతికి చెందిన పరణ శునకం తిరుగుతూ ఉంటుంది. దానికి గిద్దెడు పాలు తాగించిన 1000 సామాన్య శునకాలకి ఆకలి తీర్చిన ఫలితం లభిస్తుంది, పుణ్యం దక్కుతుంది. స్వర్ణ శునకాన్ని ఎలా గుర్తుపట్టాలో సెలవివ్వండి. జింక వంటి పోలిక, కాటిక దిద్దిన కళ్ళు, మెడ మీద సుడి, 2 సార్లు వంకి తిరిగిన తోక, దాని గుర్తులు. పాదాలు అఘోర మహాశయ. ఎంత వెతికినా దొరకలేదు. అదిగోరా స్వర్ణ శునకం. భలే ఉందిరా. జింక వంటి పోలిక, కాటిక దిద్దిన కళ్ళు, 2 సార్లు వంకి తిరిగిన
మేడం ఈ దస్తుడి రెండ్రా పాలు పట్టిద్దాం.